హాయ్ టు ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం పూర్ణం కుడుములని పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఈ పూర్ణం కుడుములని అప్పటికప్పుడే 10 నిమిషాల్లో ఈజీగా చేసుకోవచ్చండి. తయారు చేసుకునే విధానం కూడా చాలా సింపుల్, టేస్ట్ కూడా సూపర్గా ఉంటాయి. ఈ పూర్ణం కుడుములని తయారు చేయడానికి ముందుగా ఒక చిన్న మిక్సీ జార్లోకి అరకప్పు వరకు పుట్నాల పప్పుని వేసుకొని 2 యాలక్కాయలని వేసుకొని దీన్ని మెత్తగా పౌడర్ లాగా బ్లెండ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నెలోకి 3/4 కప్పు వరకు తురుముకున్న బెల్లాన్ని వేసుకోండి. ఏ కప్పుతో అయితే మనం పుట్నాల పప్పుని కొలుచుకొని తీసుకున్నామో అదే కప్పుతో బెల్లాన్ని కూడా కొలుచుకొని తీసుకోండి. ఈ బెల్లంలోకి 1/4 కప్పు దాకా వాటర్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ మనకి బెల్లం అనేది జస్ట్ కరిగితే సరిపోతుంది, పాకం ఏమీ రావాల్సిన అవసరం లేదండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని గరిటెతో కలుపుతూ ఈ విధంగా బెల్లాన్ని కరిగించుకోండి. బెల్లం ఈ విధంగా కరిగిన తరువాత స్టవ్ని ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఏదైనా ఒక కడాయిని పెట్టుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి. తరువాత 1 కప్పు వరకు కొబ్బరి పౌడర్ని వేసుకోండి. ఎండు కొబ్బరినైనా యూస్ చేసుకొని చేసుకోవచ్చు, లేదంటే పచ్చి కొబ్బరినైనా వేసుకోవచ్చు. ఇక్కడ నేను ఎండు కొబ్బరిని మిక్సీ జార్లోకి వేసుకొని ఇలాగా పౌడర్ లాగా బ్లెండ్ చేసుకొని వేస్తున్నాను. మనం వేసుకున్న కొబ్బరిలో ఉండే పచ్చివాసన పోయేలాగా 2 నుంచి 3 నిమిషాల పాటు నెయ్యిలో వేయించుకోండి. తరువాత మనం ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లాన్ని ఫిల్టర్ చేసుకొని వేసుకోండి. తరువాత మనం ముందుగా బ్లెండ్ చేసి పెట్టుకున్న పుట్నాల పప్పు పొడిని వేసేసుకొని గరిటెతో ఒకసారి దీనంతా బాగా కలుపుకోండి. ఇలా దీని యొక్క కన్సిస్టెన్సీ ఈ విధంగా గట్టిపడిన తరువాత స్టవ్ని ఆఫ్ చేసేసుకోండి. అంతే అండి, ఇక్కడ మనకి పూర్ణం రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు వరకు బియ్యం పిండిని వేసుకోండి. టేస్ట్ కోసం చిటికెడు సాల్ట్ని వేసుకున్న తరువాత 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి. మనం వేసుకున్న ఈ నెయ్యి బియ్యం పిండిలో బాగా కలిసేలాగా చేత్తో ఒకసారి దీనంతా బాగా కలుపుకోండి. ఇప్పుడు ఈ పిండిలోకి వేడివేడిగా ఉండే వాటర్ని యాడ్ చేసుకొని పిండిని కలుపుకోండి. బాగా బబుల్స్ వచ్చేలాగా వాటర్ని బాగా మరిగించండి. అలా వేడివేడిగా ఉన్న వాటర్ని వేసుకొని మాత్రమే ఈ పిండిని కలుపుకోండి. వాటర్ బాగా వేడిగా ఉంది కాబట్టి చేత్తో కలపలేం కాబట్టి ఇలాగ స్పూన్తో మిక్స్ చేసుకుంటూ కలుపుకోండి. ఈ పిండిలోకి ఎంత వాటర్ పడుతుందో అలాగా కొద్ది కొద్దిగా చూసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ వాటర్ని యాడ్ చేసుకొని పిండిని కొంచెం సాఫ్ట్గా కలుపుకోండి. కాస్త చల్లారిన తరువాత ఇప్పుడు చేత్తో ఒకసారి పిండిని బాగా మిక్స్ చేసుకోండి. పిండిని మరీ గట్టిగా కాకుండా మరీ సాఫ్ట్గా కాకుండా కొంచెం మీడియంగా ఉండేలాగా పిండిని కలుపుకోండి. ఫైనల్గా పిండి కన్సిస్టెన్సీ ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండేలాగా పిండిని కలుపుకోండి. మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పూర్ణం పూర్తిగా చల్లారిన తరువాత ఇందులో నుంచి కొద్ది కొద్దిగా తీసుకొని ఇలాగ చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చేతికి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని ఒకసారి బాగా కలుపుకున్న తరువాత ఈ పిండిలో నుంచి కొద్దిగా పిండిని తీసుకొని ఇలాగ ముద్దలుగా చేసుకోండి. అరిటాకు ఉంటే అరిటాకుని యూస్ చేయండి, లేదంటే ఫుడ్ స్టోర్ చేసుకుని ఇలాగ అల్యూమినియం ఫాయిల్ కవర్ ఉంటే దాన్నైనా యూస్ చేయొచ్చు. ఈ కవర్కి పైన కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకోండి. అరిటాకుని యూస్ చేసి చేసుకునే వాళ్ళైతే దానికి కూడా కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకోండి. ఇప్పుడు పిండి ముద్ద తీసుకొని దీనిపైన ఇంకొక కవర్కి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని ఈ కవర్ని పిండి ముద్ద పైన పెట్టండి. ఇప్పుడు ఏదైనా ఒక బౌల్ తీసుకొని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రెస్ చేయండి. ఇలా చేయడం వల్ల మనకంతా ఈక్వల్గా అన్ని వైపులా వస్తుందండి. చేత్తో ఒత్తడం అంటే కష్టం, అందుకనేసి ఈ విధంగా బౌల్తో ఒత్తుకుంటే ఈజీగా ఉంటుంది. అరిటాకుని యూస్ చేసి చేసుకునే వాళ్ళైతే బౌల్తో ఒత్తడానికి వీలు కాదండి, చేత్తో ప్రెస్ చేసుకోవాల్సిందే అండి. ఇలా ఒత్తుకున్న తరువాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పూర్ణం ముద్దని దీని లోపల పెట్టేసి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోండి. కజ్జికాయలకి ఏ విధంగా చేసుకుంటామో ఆ విధంగా అండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు రెండవ రకం కుడుముల్ని చేసుకోవడానికి ముందుగా పిండి ముద్దని తీసుకోండి. మనం ముందుగా ఏ విధంగా పిండి ముద్దని ఇలాగా గిన్నె పెట్టుకొని ఒత్తుకున్నామో ఆ విధంగా ఒత్తుకోండి. ఇలా ఒత్తుకున్న తరువాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పూర్ణం ముద్దని తీసుకొని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగా రౌండ్గా ఫోల్డ్ చేసుకోండి.
పూర్ణం ఎక్కడ బయటికి రాకుండా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కవర్ పైన చేత్తో ఇలాగ ప్రెస్ చేయండి. మనకి షేప్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఇదిగో చూడండి, ఈజీగా మనకి ఇక్కడ రౌండ్ షేప్లో వచ్చేసింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇడ్లీ పాత్రలోకి 1 గ్లాస్ దాకా వాటర్ని యాడ్ చేసుకోండి. తరువాత ఇడ్లీ ప్లేట్స్కి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకున్న తరువాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ కుడుముల్ని ఈ ప్లేట్స్లోకి పెట్టుకోండి. మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని 8 నుంచి 10 నిమిషాల పాటు ఉడికించుకోండి. చల్లారిన తర్వాత వీటిని ఇలాగ ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. నాకు ఇక్కడ కుడుముల కలర్ కాస్త చేంజ్ అయిందండి. యాక్చువల్గా వైట్ కలర్లో ఉండాలి. నేను బియ్యపు పిండిని మిషన్లో ఆడిచ్చానండి. ముందుగా రాగి పిండి వేసిన తరువాత బియ్యపు పిండి వేయడం వల్ల నాకు ఈ బియ్యపు పిండిలో కాస్త రాగి పిండి మిక్స్ అయ్యిందండి. అందుకనేసి ఇక్కడ కలర్ కాస్త చేంజ్ అయ్యింది. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే పూర్ణం కుడుములు మనకి ఇక్కడ రెడీ అయిపోయాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫర్దర్ వీడియోస్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.